ప్రభునామమున ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. కాబట్టి ఈ క్రీస్తు ప్రేమ మొట్టమొదటిగా మనకి ఏం చేస్తుందంటే ఆత్మ సంబంధమైన ఆశీర్వాదంలోకి తీసుకొచ్చేదిగా ఉంది. క్రైస్ట్ లవ్ బ్రింగ్స్ యూ అండ్ మీ ఇంటూ ఎ స్పిరిచువల్ బ్లెస్సింగ్. క్రీస్తు యేసు ప్రభు యొక్క ప్రేమ నన్ను ఆత్మ సంబంధముగా ఎక్కడికి తీసుకొస్తుంది? ఆత్మ సంబంధమైన ఆశీర్వాదంలోకి తీసుకొచ్చేదిగా ఉంది. ఆత్మ సంబంధమైన ఆశీర్వాదము మొదటి ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 3వ వచనం నుంచి 6వ వరకు ఉంది. అందులో మొదటి మాట చూసాం. మొదటి మాటలో ఏం చూసాం? ఎంతసేపు ఆశీర్వాదం అనే మాటే చూసాం మనం. అక్కడ రాయబడింది, క్రీస్తు నందు పరలోక విషయములో ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదమును మనకు అనుగ్రహించెను. ఆశీర్వాదం అనే మాట మీద నేను చెప్పాను ఇంతవరకు. ఆశీర్వాదం అంటే ఏంటి? రెండంతల ఆనందాన్ని ఆశీర్వాదం అంటాం. రెండంతల ఆనందం ఎప్పుడు వస్తుంది? ఎప్పుడైతే నువ్వు దుష్టత్వం నుంచి నువ్వు దేవుని మళ్ళుతూ వస్తావో అప్పుడు నీవు రెండంతల ఆనందాన్ని పొందే వాడవగా దానవుగా ఉంటావు. రెండవదిగా రెండంతల ఆనందం ఎప్పుడు వస్తుంది? ఎప్పుడైతే తన పాపాలకు పరిహారమునుతో, తన అతిక్రమాలకు పరిహారము, తన పాపాల క్షమాపణ ఎవరికైతే కలుగుతుందో వారికి రెండంతల సంతోషం వచ్చేదిగా ఉంది. మూడవదిగా రెండంతల సంతోషం ఎవరికి వస్తుంది? ఎవరైతే శోధనను సహిస్తారో వారికి రెండంతల సంతోషం లేకపోతే ఆశీర్వాదం వచ్చేదిగా ఉంది. ఇప్పుడు మూడవది చూద్దాం. ప్రకటన మనందరికీ పరిచయమైన వాక్య భాగం యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయం, ఇంతకుముందు చదివాం. అక్కడ 25వ వచనం అందరం కలిసి చూద్దాం. జేమ్స్ చాప్టర్ 1:25 ఆల్ టుగెదర్ ప్లీజ్. అయితే స్వాతంత్రమునిచ్చు సంపూర్ణ నియమముల్లో తేరిచూచి నిలకడగా ఉండు వాడెవడో వాడు విని మరుచువాడు కాక క్రియలు చేయుడు వాడయ్యండి తన క్రియలలో ధన్యుడగును. ఈ మాట మర్చిపోవద్దు. మనము మాటి మాటికి ధన్యుడు అనే మాటను చూస్తున్నాం. ధన్యుడు అన్నా ఆశీర్వాదం అన్నా ఒక్కటే తెలుగులో. ఇంగ్లీష్లో బ్లెస్డ్ అని రాయబడుతూ వచ్చింది. బ్లెస్డ్ లేకపోతే ఆశీర్వాదము, ధన్యత అంటే అర్థం రెండంతల ఆనందం. రెండంతల ఆనందం ఎవరికంటే ఎవరైతే దేవుని వాక్యం విని, ఎవరైతే దేవుని వాక్యం మరిచిపోకుండా, ఎవరైతే దేవుని వాక్యం క్రియలలో చేస్తారో వారు ధన్యులు. వారికి రెండంతల ఆనందం ఉంది. అక్కడ రాయబడింది, చాలా చక్కగా రాయబడుతూ వచ్చింది. స్వాతంత్రమునిచ్చు సంపూర్ణ నియమముల్లో తేరి చూచి నిలకడగా ఉండు వాడెవడో. స్వాతంత్రమునిచ్చు సంపూర్ణ నియమములలో మొట్టది స్వాతంత్రాన్ని ఇచ్చే సంపూర్ణ నియమం 66 పుస్తకాలు కలిగిన జీవం గల దేవుని దివ్య రాజగ్రంథం. ఇది ఏం చేస్తుంది? మనిషిని స్వతంత్రుడుగా చేస్తుంది. అదేంటి బ్రదర్, మేము స్వతంత్రులము కామా అని మీరు అనవచ్చు. దేవుని వాక్యం సెలవిస్తుంది, పాపము చేసిన వాడు పాపమునకు దాసుడు. కాబట్టి మనందరం పాపం చేశాం కనుక పాపానికి దాసులము. పాపము నుంచి మనల్ని స్వతంత్రం చేసేది ఏంటో తెలుసా? దేవుని వాక్యం. నా హృదయములో నీ వాక్యం నుంచుకొని నా 119వ కీర్తన. ఎందుకోసం? నీ ఎదుట, ఆ మాట మర్చిపోకూడదు. ఎవరి ఎదుట నువ్వు పాపం చేస్తున్నావు? దేవుని ఎదుట పాపం చేస్తున్నాడు ఈ లోకంలో ఉన్న ప్రతి మనుషుడు. మనిషి అనుకుంటున్నాడు నేను పాపం చేస్తే ఎవ్వరికీ తెలియదు అనుకుంటున్నాడు. అప్పుడు దేవుడు వాడిని చూసి అనుకుంటున్నాడు, ఓ అవివేకి, ఓ అవివేకురాలా, ఓ అవివేకి. అందుకే దావీదు బత్షెబాతో పాపం చేసిన తర్వాత నా అతిక్రమాలు ఎక్కడున్నాయంట, నా పాపాలు ఎక్కడున్నాయంట? నీ ఎదుటనే ఉన్నాయి. మన పాపాలన్నీ దేవుని ఎదుట ఉన్నాయి. మనం పాపానికి దాసులమై ఉన్నాం. అయితే దాసులమైన మనల్ని స్వతంత్రులుగా చేయడానికి ప్రభువైన యేసుక్రీస్తు ప్రభువారు 2023 సంవత్సరాల క్రితం ఈ లోకాన్ని నుంచి, పరలోకము నుంచి భూలోకానికి దిగి వస్తూ వచ్చాడు. ఎందుకోసం తెలుసా? నిన్ను స్వతంత్రురాలిగా, నిన్ను స్వతంత్రుడిగా చేయడానికి. మనందరికీ తెలుసు, మనం భారతదేశంలో ఉన్నాం. 1947వ సంవత్సరం ఆగస్టు 15వ తేదీ బ్రిటిష్ బానిసత్వం నుంచి భారతదేశానికి ఏమొచ్చింది? స్వతంత్రం వచ్చింది. ఇప్పుడు మనం ఎవరము? స్వతంత్ర దేశం. గణతంత్ర దినోత్సవాన్ని సెలబ్రేట్ చేసుకున్నాం మనందరం. భారతదేశం స్వతంత్రం. మనం ఎవరికి బానిసలం కాము. ఎంత సంతోషం! ఆగస్టు 15 మనం అంగరంగ వైభవంగా దేశంలో కుల, మత, ప్రాంత, వర్గ, వర్ణ భేదాలు లేకుండా సెలబ్రేట్ చేస్తున్నాం. ఎందుకోసం?
స్వతంత్రం మనందరినీ ఏకం చేస్తూ వచ్చింది. అదే రీతిగా పాపం నుంచి స్వతంత్రం సర్వలోక మానవాళిని ఏకం చేసేదిగా ఉంది. అది ఏకం చేయటానికి ఏం కావాలో తెలుసా? ఇక్కడ రాయబడింది, మరొక చదువుదామా 25. స్వాతంత్రమునిచ్చు సంపూర్ణ నియమములలో తేరి చూచి నిలకడగా ఉండువాడెవడు వాడు. చాలండి, అక్కడ ఆగుదాం మనం. ఈ నియమాలు అంటే ఈ 66 పుస్తకాలను తేరి చూచి, మనం ఏం చేస్తాం మామూలుగా రోజు 66 పుస్తకాలను ఏం చేస్తాం? దేవుని వాక్యాన్ని చూస్తాం, అవునా? చూడటానికి తేడా ఉందా లేదా? ఉందా లేదా? ఉందనుకుంటా. తేరి చూడడం అంటే డీప్ డౌన్, లోపలికి వెళ్ళటం అని అర్థం. ఉదాహరణకి మనము ఎవరన్నా వచ్చారనుకోండి, మామూలుగా ఇట్లా చూసి వెళ్ళిపోతూ ఉంటాం. అట్లా కాకుండా తేరి చూడండి ఒకసారి. మీరు తేరి చూసిన అవతల వ్యక్తికి అర్థమవుతుందా లేదా? తేరి ఎట్లా చూస్తావు? కింద నుంచి పై వరకు చూస్తాం మనం, అవునా? అప్పుడు తేరి చూడడం అంటాం. అదే రీతిగా దేవుని దగ్గరికి, నియమాల దగ్గరికి వచ్చినప్పుడు, ఈ రాజగ్రంథం దగ్గరికి వచ్చినప్పుడు తేరి చూచుట. ఎవరైతే తేరి చూస్తారో వారు ఏం చేస్తారంట? నిలకడగా ఉంటారు. నీలో నిలకడ లేదు అంటే నువ్వు ఏం చేయట్లేదు అని అర్థం. తేరి చూడట్లేదు. దేన్ని? 66 పుస్తకాల దివ్య రాజగ్రంథాన్ని తేరి చూస్తే నీకు వచ్చే రెండవ ఆశీర్వాదం ఏంటో తెలుసా? నిలకడగా ఉంటావు. నిలకడగా ఉంటే దాని తర్వాత వాడు విని మరిచువాడు కాక. దేవుని వాక్యం ఈరోజు రెండు రోజుల స్పెషల్ మీటింగ్, లేకపోతే స్పెషల్ మీటింగ్స్ అన్నీ వస్తున్నావు, వింటున్నావు, మర్చిపోతున్నావు. ఏంటి కారణం? నిలకడ లేదు. కారణం ఏంటి? తేరి చూడడం లేదు. కాబట్టి దేవుడు నిన్ను ఆశీర్వదించాలని కోరుతున్నాడు. ఎలాంటి ఆశీర్వాదం? దేవుని వాక్యాన్ని ఈ రోజు నుంచి తేరి చూచే అనుభవం లేనికి నిన్ను దేవుడు తీసుకొని రావాలని కోరుతున్నాడు. ఈ రోజు నుంచి దేవుని వాక్యాన్ని నువ్వు తేరి చూచే దానవుగా, వాడవుగా ఉండాలని దేవుని వాక్యం చేత కోరబడుతున్నావు. ఎప్పుడైతే దేవుని వాక్యాన్ని ఏ వ్యక్తి అయితే తేరి చూస్తాడో ఆ వ్యక్తి నిలిచేవాడుగా ఉంటాడు. ఏ వ్యక్తి అయితే నిలిచేవాడుగా ఉంటాడో ఆ వ్యక్తి మరిచేవాడుగా ఉండడు. ఏ వ్యక్తి అయితే మరిచేవాడుగా ఉండడో ఆ వ్యక్తి దేవుని వాక్యాన్ని తన క్రియాపూర్వక జీవితంలో ఇంప్లిమెంట్ చేసేవాడుగా, లేకపోతే అనుభవించేవాడుగా, చేసేవాడుగా ఉంటాడు. ఈరోజు దేవుని వాక్యాన్ని నువ్వు చేయటం లేదు, నేను చేయటం లేదు. కారణం ఏంటి? దానికంటే ముందు మరిచిపోతున్నావు. వెనక నుంచి వస్తున్నాను నేను పైకి. మనము దేవుని వాక్యాన్ని క్రియలలో పెట్టట్లేదు. ఈరోజు కారణం ఏంటి? దేవుని వాక్యాన్ని ఏం చేస్తున్నాం? ఫర్గెటింగ్ ద గాడ్స్ వర్డ్. ఎందుకయ్యా ఫర్గెటింగ్ ద గాడ్స్ వర్డ్? నువ్వు నిలబడ్డం లేదు. ఎందుకయ్యా నిలబడ్డం లేదు? నువ్వు తేరి చూడడం లేదు. ఒకే వచనం కదా ఇది. ఇంత వచనాన్ని మనం ఎట్లా చదువుతాం తెలుసా? మీరు ఉదయాన్నే నిద్రలేస్తానే, మీరు చదివినట్టు నేను చదువుతాను ఇప్పుడు. అయితే స్వతంత్రం నుంచి సంచుప నియమాల్లో నిలిచి తెరుచు మరుసువాడుకు ఆ క్రియలు చేయవాడైనా ఈ క్రియలు దాని ప్రభువా వెళ్తున్నా సహాయం చేయండి, ఆమెన్. ఇట్లా చదివితే ఎప్పుడైనా దేవుడు అర్థమవుతాడా? 66 పుస్తకాలు అర్థమవుతాయి మనకి. ఈరోజు గొడ్డుబారిన జీవితం క్రైస్తవంలో, విశ్వాసంలో ఎందుకు వచ్చింది? హెబ్రోను సహవాసం అంటే ఇట్స్ లెజెండరీ. ఇలా ఎందుకు తయారవుతూ వచ్చింది? దేవుని వాక్యాన్ని తేరి చూడలేదు ఓ విశ్వాసి నీవు. దేవుని వాక్యాన్ని తేరి చూడలేదు ఓ అయ్యా నువ్వు. అందుకే నువ్వు నిలబడలేదు అమ్మా. అందుకే నువ్వు నిలబడలేదు అయ్యా. అందుకే నువ్వు విని మర్చిపోతున్నావు అమ్మా. అందుకే నువ్వు విని మర్చిపోతున్నావు అయ్యా. అందుకే నీవు దేవుని వాక్యాన్ని చేయటం లేదమ్మా. అందుకే నువ్వు దేవుని వాక్యాన్ని చేయటం లేదయ్యా. అందుకే నీలో ఈ రెండంతల సంతోషం లేదు. దేవుడు తన ప్రేమ వార్త నీకు వినిపిస్తున్నాడు. స్వతంత్రమునిచ్చు సంపూర్ణ నియమములు 66 పుస్తకాలు నీకు తెలుగు భాషలో ఎందుకు ఇచ్చాడో తెలుసా? నీవు తేరి చూడాలి. ప్రతిదినము తేరి చూడాలి. బెరయాలోని విశ్వాసులు ప్రతిదినము అలాగూ ఉన్నదో లేదో అని ఎవరు చెప్పిన వాక్యం? పౌలు చెప్పిన వాక్యాన్ని కూడా సర్చింగ్, తేరి చూస్తూ వచ్చారు. కారణం చేతనే నిలబడుతూ వచ్చారు. కారణం చేతనే మరిచిపోలేదు. కారణం చేతనే దేవుని క్రియలు చేస్తూ ధన్యులుగా మార్చబడుతూ వచ్చారు. ధన్యులు అంటే ఏంటి? రెండంతల సంతోషం. మనకు విశ్వాస జీవితాల్లో చాలాసార్లు మనం చెప్తూ ఉంటాం,
బాగా చదువుకోరా. చదువుకుంటే మంచి ఉద్యోగం వస్తుంది, వస్తే మంచి భార్య వస్తుంది, వస్తే మంచి పిల్లలు పడతారు, పుడితే మంచి చదువు వాళ్ళకి చెప్తావు, చెప్తే మంచి ఉద్యోగం వస్తుంది, వస్తే మంచి భార్య వస్తుంది, వస్తే మంచి పిల్లలు పడతారు, వస్తే ప్రపంచం గోల్ తిరుగుతూనే ఉంది. ఇంతే విశ్వాసం కూడా తిరుగుతున్నాడు. ఇంతే. ఇదే ధన్యత అనుకుంటున్నావు, ఇదే జీవితం అనుకుంటున్నావు. ఇది కాదమ్మా జీవితం. దీనికోసం యేసు ప్రభు పరలోకం నుంచి భూలోకంకి వచ్చి నీ కొరకు చనిపోలేదు. నీవు దినదినము క్రీస్తు స్వరూపంలోనికి స్వాతంత్రం ఇచ్చి సంపూర్ణ నియమంలో తేరి చూస్తూ వచ్చినప్పుడు ఆయన స్వరూపంలోకి దినదినము మార్చబడేవాడుగా ధన్యతలోకి నువ్వు రావాలి. దీనికోసమే నీ బొందులో ఇంకా ప్రాణం ఉంది. కోవిడ్-19 మనలో అనేక మందిని తీసుకొని వెళ్ళిపోతుంది ఈ లోకం నుంచి. అయితే నేను ఇంకా సజీవులుగా ఉన్నాం. ఇది నీ గొప్పతనం, నా గొప్పతనం కాదు. కేవలం దేవుడిచ్చిన మరొక సువర్ణ అవకాశం ఆయన కొరకై బ్రతకటానికి. నా మిగిలిన జీవితం ఆయన కొరకై, నా మిగిలిన జీవితం నన్ను ప్రేమించి నా కొరకై తన ప్రియ కుమారుడిని ఈ లోకానికి పంపించిన ఆయన కొరకై, నన్ను ప్రేమించి నా కొరకై సిలువలో తను అప్పగించుకున్న యేసుక్రీస్తు ప్రభు కొరకై, నన్ను ప్రేమించి ఆ దేవుని ప్రేమను నా హృదయాంతరంగంలో కుమ్మరించిన పరిశుద్ధాత్మ కొరకై నా జీవితాన్ని సదా అంకితం చేస్తా. ఈ ప్రేమకే నా జీవితం. ఇది నా జీవిత ధ్యేయం, ఇది నా జీవిత అర్థం. నేను చదువుకున్నా, నేను ఉద్యోగం చేసినా, నేను పెళ్లి చేసుకున్నా, నాకు పిల్లలు కలిగినా, ఇదే నా జీవిత అర్థం. ఏంటి అర్థం? ఆ ప్రేమమని స్వరూపంలోనికి దినదినము నేను మార్చబడతా. I will change into the image of the Lord Jesus Christ as days and years passes in my life. Is this your daily experience? Then you are a blessed person on the face of earth. ఇది నిజముగా నీ జీవితంలో కార్యసిద్ధి అవుతుంటే నిజముగా నీవు ధన్యుడవు, ధన్యురాలవు. ఓ ఇశ్రాయేలు, నీ భాగ్యం ఎంత గొప్పది. యెహోవా రక్షించిన నిన్ను పోలిన వాడెవడు? అయితే నన్ను పోలిన వాళ్ళు అనేక మంది ఉన్నారు ఈరోజు. ఇశ్రాయేల్ను పోలిన వాడు ఎవడూ లేడు అంటే ఏంటో తెలుసా? ఇశ్రాయేలు దేవుని యొక్క స్వరూపం లేక మార్చబడుతూ వచ్చాడు. యాకోబు మోసగాడి వలె ఉన్నాడు. ఇశ్రాయేలుగా పేరు మార్చబడుతూ వచ్చింది, రూపం మార్చబడుతూ వచ్చింది, అలవాట్లు మార్చబడుతూ వచ్చాయి. అన్ని మార్పు కేవలం ప్రేమను బట్టి. ఈ ప్రేమ నిన్ను మారుస్తుంది. క్రీస్తు ప్రేమ నీ యొక్క స్వరూపాన్ని మార్చేదిగా ఉంది. ఎట్లా? 66 పుస్తకాల జీవముల దేవుని వాక్యాన్ని తేరి చూస్తే నువ్వు నిలకడగా ఉంటావు. ఎప్పుడైతే నువ్వు నిలకడగా ఉంటావు, నువ్వు విని మరిచిపోయేవాడుగా ఉండవు. ఎప్పుడైతే విని మరిచిపోవో, నీవు దేవుని వాక్యాన్ని క్రియారూపకంలో చేసేవాడుగా ఉంటావు. ఎవరయ్యా ఇలా చేసింది? అపోస్తల కార్యములు 1వ అధ్యాయం 1వ వచనం. యాక్ట్స్ ఆఫ్ అపోస్టల్స్ చాప్టర్ 1 verse 1. అందరం కలిసి తెలుగులో 2లో ఉంది. అందరం చదువుదామా? అపోస్తల కార్యములు 1వ అధ్యాయం 2వ వచనం. యాక్ట్స్ ఆఫ్ అపోస్టల్స్ చాప్టర్ 1 verse 2. తరువాత ఆయన పరమునకు చేర్చుకోబడిన దినం వరకు ఆయన చేయుటకును బోధించుటకును ఆరంభించిన వాటన్నిటి గురించి. మొట్టమొదటి ఏంటి? చేయుటకును, తర్వాత బోధించుటకును. యేసుప్రభు వారు ఎలాగ తయారైనాడు? ఫస్ట్ చేశాడు, తర్వాత బోధించాడు. ప్రాక్టీస్ దాన్ ప్రీచ్డ్. సాడ్లీ వీఆర్ ప్రీచింగ్ దాన్ ప్రాక్టీసింగ్. తర్వాత ప్రాక్టీస్లోకి తీసుకొస్తాం. దేవుడు మమ్మల్ని దర్శించును గాక. యేసుప్రభు వారి బోధ ఏంటి? మొట్టమొదట చేయుటకును, తర్వాత బోధించుటకును. ఇప్పుడేంటి? రివర్స్ చేసేసాం మేము. మొదట బోధిస్తాం, తర్వాత చేస్తాం. కాబట్టి ఎప్పుడైతే స్వాతంత్రం ఇచ్చి సంపూర్ణ నియమంలో తేరి చూస్తాడో వాడు నిలకడగా ఉంటాడు, వాడు విని మర్చిపోడు, వాడు తన క్రియలను చేయుట యందు ధన్యుడగును. యేసుప్రభు వలె తయారవుతాడు. యేసుప్రభు చేసింది అదే. మొదట చేయుటకును, తర్వాత బోధించుటకును. యేసుప్రభు వలె నేను మార్చబడే వారంగా ఉంటాం. ఇది ధన్యత. ఈ ధన్యత కొరకై నేను ఇంకా ఈ భూమి పైన సజీవుడిగా ఉన్నా. ఇంకా దేవుడు నా బండిలో ప్రాణం ఉంచాడు. దేనికోసం? నేను ఆయన వలె ఉండడానికి, నేను ఆయన వలె మార్పు చెందడానికి దేవుడిచ్చిన మరొక సువర్ణ అవకాశం. ఈ సంపూర్ణ నియమాలు, ఫాలోయింగ్ ద వర్డ్ ఆఫ్ గాడ్. 4వ సంగతి, ధన్యతల్లో ఉన్న ఆశీర్వాదాలు మనం చూస్తున్నాం. ఆశీర్వాదాలు లేక ధన్యతలు. 4వ ధన్యత ఏంటో తెలుసా? దేవుని వాక్యాన్ని చేసేవారంగా, ఫాలోయింగ్ ద వర్డ్ ఆఫ్ గాడ్ ఇన్ క్రిస్టియన్ లైఫ్. నా క్రైస్తవ జీవితంలో దేవుని వాక్యాన్ని అనుసరించడం ద్వారా 2 ఆనందాన్ని పొందే వారంగా ఉంటున్నాం. ఇప్పుడు ప్రశ్న అందరికీ,
దేవుని వాక్యం నువ్వు ప్రతిరోజు తరచి తేరి చూస్తున్నావా? రెండవ ప్రశ్న, నువ్వు తేరి చూస్తే నువ్వు నిలకడగా ఉన్నావా? మూడవ ప్రశ్న, నువ్వు నిలకడగా ఉంటే నువ్వు విన్న దేవుని వాక్యాన్ని మర్చిపోకుండా ఉన్నావా? నువ్వు మర్చిపోకుండా ఉంటే నాలుగవది డిఫాల్ట్. కంప్యూటర్ లాంగ్వేజ్లో డిఫాల్ట్ అని ఉంటాయి, అవి ఖచ్చితంగా అక్కడ ఉండాల్సిందే. అదే రీతిగా డిఫాల్ట్ అంటే ఈ మూడు నువ్వు చేస్తే నాలుగోది ఆటోమేటిక్గా అవుతుంది. ఏంటో తెలుసా? తన క్రియలో, అదే చూద్దాం, అందరూ చూద్దాం. చదివిన వాళ్ళందరూ ధన్యులు అవుతారు. ఇప్పుడు అందరూ చూద్దామా? యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయం 25వ వచనం అందరం కలిసి నెమ్మదిగా చూద్దాం. ట్రైన్ ఎవరిది మిస్ కావట్లేదు, ఫ్లైట్ ఎవరిది మిస్ కావట్లేదు, బస్సు ఎవరిది మిస్ కావట్లేదు, అందరికి భోజనం ఉంది అన్నా, కరెక్టేనా? ఓకే, రైట్. అందరికి భోజనం ఉంది కాబట్టి ఎవరు మిస్ కావట్లేదు. నో రన్నింగ్, నో హరీ. నెమ్మదిగా చూద్దాం. అయితే స్వాతంత్రమునిచ్చు సంపూర్ణమైన విషయములలో తేరిచూచి నిలకడగా ఉండు వాడెవడో వాడు వినిమర్చువాడు కాక క్రియ చేయువాడై ఉండి తన క్రియలలో ధన్యుడగను. ఇన్ మై డూయింగ్స్ ఐ విల్ బి బ్లెస్డ్. నా క్రియలను బట్టి నేను రెండంతల సంతోషాన్ని పొందేవాడగా దానవుగా ఉంటావు. యువర్ డీడ్స్ మేక్ యూ టు డబల్ హ్యాపీనెస్, లీడ్స్ టు యూ డబల్ హ్యాపీనెస్. నీ డీడ్స్, నీ క్రియలు ఏం చేస్తాయంట? చేయుటకును బోధించుటకును ఆయన చేశాడు. దాని గురించి రాస్తే 4 సువార్తలు అయినాయి ఆయనకి. అదే రీతిగా నీవు కూడా అలాగా తయారైతే నిన్ను గురించి చెప్పడానికి కరపత్రికలు రావాలి. అయ్యా ఆ సహోదరుడా, ఆ సహోదరుడా, ఆమె ప్రేమ, ఆయన ప్రేమ ఎంత అద్భుతము. ఆయన దగ్గరికి వెళ్తే ఈ దేవుడు ప్రేమించినట్టే మమ్మల్ని ప్రేమిస్తారు. వాళ్ళ ఇంటికి వెళ్తే దేవుని ప్రేమను మేము రుచి చూస్తాం. ఆ సహోదరితో మాట్లాడితే దేవుడు మాతో మాట్లాడుతున్నంత ప్రేమగా మాట్లాడతాడు. ఎక్కడి నుంచి వచ్చింది ఇది? ఇది దేవుని స్వతంత్రం ఇచ్చు సంపూర్ణ నియమాలను తేరి చూచి నిలకడగా ఉండి విని మరిచిపోని వ్యక్తి యొక్క జీవితంలోని క్రియ. కాబట్టి మనం క్రియలో లేము అంటే ఈరోజు మనందరికీ మర్చిపోతున్నాం. అందరం దేవుని వాక్యం మనం విన్నట్టు ఏ ఊరు వినటం లేదు. ఫర్ ఎవర్ కైండ్ ఇన్ఫర్మేషన్, అవునా కదా? ఎంత విస్తారంగా దేవుని వాక్యం మన దగ్గరికి వస్తుందంటే అంత విస్తారంగా వస్తుంది. అయినప్పటికీ మన జీవితంలో మరుపు వచ్చింది. అయినప్పటికీ మన జీవితంలో నిలకడ లేదు. అయినప్పటికీ మన జీవితంలో దేవుని వాక్యం తేరి చూడటంలే. కారణం ఏంటి? దెర్ ఈజ్ సంథింగ్ మిస్సింగ్. ఏంటి ఆ మిస్సింగ్? ఆ మిస్సింగ్ ఏంటో తెలుసా? క్రీస్తు ప్రేమ. ఎప్పుడైతే ఈ ప్రేమ చేత నువ్వు పట్టబడుతూ వస్తావో అప్పుడు ప్రేమ చేత పట్టబడిన వ్యక్తి ఆ ప్రేమామయుడు రాసిన ఈ ప్రేమ కావ్యాన్ని దినము దినము తేరి చూస్తావు. ఎందుకు? ప్రేమ చేత పట్టబడిన వ్యక్తి ఎప్పుడు ఈ ప్రేమ పుస్తకాన్ని, పవిత్ర పుస్తకాన్ని ఎప్పుడు చదువుతూ ఉంటాడు, తేరి చూస్తూ ఉంటాం. కాబట్టి అనేకసార్లు మనం దేవుని వాక్యం దగ్గరికి ఎలా వెళ్తామంటే 2 నిమిషాల్లో ఫ్లైట్ మిస్ అయిపోతే పరిగెడతారు చూడు మనిషి, అలా పరిగెడతా ఉంటాం దేవుని వాక్యం దగ్గరికి వచ్చినప్పుడు. అవునా? దడ్డ 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 వెనకాల ప్యాసింజర్ ఎక్స్ప్రెస్ వస్తుంది, మనతో కొట్టేస్తుంది అన్నంత స్పీడ్గా దేవుని వాక్యం చదివేసి టక్కన మూసేసి దేవుడా ప్రభువా ఈరోజంతా కాపాడు, ఈరోజంతా భద్రపరుచు, ఈరోజంతా చెయ్యి. దేవుడికి ఇంకేం పని లేదా? నిన్ను సెక్యూరిటీ జాబ్ ఏమైనా చేస్తున్నాడు దేవుడు? నిన్ను కాపాడడం నీకేమైనా డాక్టర్గా పనిచేస్తున్నాడా? నీకు సెక్యూరిటీ గార్డుగా పనిచేస్తున్నాడా? ఏమనుకుంటున్నావు దేవుణ్ణి? వీర భయంకరుడు. ఈజ్ అ మోస్ట్ పవర్ఫుల్ పర్సన్ ఎవర్ యూ అండ్ ఐ ఎవర్ ఇమాజిన్. నీవు నేను కలలో కూడా ఊహించడానికి శక్తికి మించిన శక్తి గల దేవుడు ఆయన. ఆయన దగ్గరికి వచ్చి నీవు చేస్తున్న ప్రార్థన అయితే చెప్పండి, భక్తి అయితే చెప్పండి, ఎంత లైట్గా ఉందంటే అంత లైట్గా ఉంది. కనుకనే మన సమాజాలు ఎలాగ పాడైపోతూ వస్తున్నాయి. కాబట్టి దేవుని ప్రేమ చేత పట్టబడిన వ్యక్తి 15,000 కిలోమీటర్లు దేవుని వాక్యాన్ని తీసుకుని వెళ్ళి ప్రయాణం చేస్తూ వచ్చాడు. ఎక్కడ కూడా నేను అలసిపోయినాను, నాకు బెడ్ వేయండి, నన్ను కడుగబెట్టండి, నాకు ఫ్యాన్లు వేయండి, నాకు లైట్లు వేయండి, నాకు ఏసీ కావాలి, నాకు లైట్లు కావాలి, ఎక్కడ చెప్పలా ఆయన. ఎందుకు? ప్రేమ చేత బంధించబడుతూ వచ్చినాడు. అందుకే ఈ క్లోజెస్ ఎఫిషియన్స్, ఎఫ్సీఎల్ రాసిన పత్రిక నన్ను అద్భుతంగా క్లోజ్ చేస్తూ వచ్చాడు. ఏంటో మా చూద్దాం. 24 వచ్చినాం, 6వ అధ్యాయం, ఎఫ్సీఎల్ రాసిన పత్రిక 6:24. మన ప్రభు అయిన యేసు క్రీస్తును శాశ్వతమైన ప్రేమతో ప్రేమించు వారందరికీ కృప కలుగునుగాక. ఎలా ప్రేమించాలి ప్రభు అయిన యేసుక్రీస్తు వారిని? శాశ్వతమైన ప్రేమతో ప్రేమించేవారుగా. అంటే ఈయన ఏం చేశాడు? అపోస్తల పౌలు ప్రభు అయిన యేసుక్రీస్తు వారిని శాశ్వతమైన ప్రేమిస్తున్నాడు కనుక
ఆయన కూడా చెప్తున్నాడు. మొదటి కొరింథీ రాసిన పత్రిక 11:1 నేను క్రీస్తును పోలి నడుచుకునే ప్రకారము మీరును నన్ను పోలి నడుచుకునడి. అంటే ఈయన శాశ్వతమైన ప్రేమతో దేవుని ప్రేమిస్తూ ఉన్న కారణం చేత 15,000 కిలోమీటర్ల ప్రయాణం చేస్తూ వచ్చాడు. ఓ సహోదరి, ఓ సహోదరుడా, నువ్వు ఎంతగా దేవుని ప్రేమిస్తున్నావు, ఈ ప్రేమను ఎంతగా అనుభవించావు. ఎంత దేవుని ప్రేమను అనుభవిస్తే అంతగా దేవుని కొరకై నీ చివరి బొట్టు వరకు, రక్తపు బొట్టు వరకు ఆయన కొరకై కష్టపడతావు, ప్రయాసపడతావు, ప్రార్థిస్తావు, పని చేస్తావు. అయితే ఇవన్నీ ఏమీ లేవు మన జీవితాల్లో. కారణం ఏంటో తెలుసా? దేవుని ప్రేమను ఇంకా మనం రుచి ఎరగలేదు. రుచి చూచి ఎరిగితిని యెహోవా ఉత్తముడని, రుచి చూచి ఎరిగితిని యెహోవా ప్రేమ కలిగిన వాడని, రుచి చూచి ఎరిగితిని యేసుక్రీస్తు ప్రభువారు ప్రేమ కలిగిన వాడని, రుచి చూచి ఎరిగితిని పరిశుద్ధాత్మ దేవుడు ప్రేమ కలిగిన వాడని. కనుకనే వారు ముగ్గురు ప్రేమ కలిగిన వారు. కనుకనే దౌర్భాగ్యుడైన నేను మీ మధ్యలో నిలబడికని ఈ 2 మాటలు చెప్పడానికి దేవుడు అవకాశాన్ని ఇస్తున్నాడు. ఆ దేవుని ప్రేమను రుచించిన వాడని కనుక మీ మధ్యకు వచ్చి మాట చెప్పగలుగుతున్నా. దౌర్భాగ్యుడిని, దుష్టుడిని, దుర్మార్గుడిని నన్ను ప్రేమించిన ఈ ప్రభువు, ఈ దేవుడు, ఈ రాజు నిన్ను కూడా ప్రేమిస్తున్నాడు. ఓ అమ్మ, నిన్ను కూడా ప్రేమిస్తున్నాడు. ఓ అయ్యా, ఈ ప్రేమామయుడిని ఎంతకాలంగా నువ్వు త్రోసివేస్తున్నావు? ఎంతకాలంగా ఈ ప్రేమామయుడు నాకు వద్దనుకుంటున్నావు? ఎంతకాలంగా ఈ ప్రేమామయుడు నాకు కాదనుకుంటున్నావు? అయితే ఈ ప్రేమామయుడు నువ్వు ఎంత వద్దన్నా, ఎంత కాదన్నా, ఎంత నువ్వు త్రోసివేసినా నిన్ను త్రోసివేయట్లేదు, నన్ను త్రోసివేయట్లేదు. కోడి పిల్లలు ఎలాగైతే ఏం చేస్తుంది? రెక్కల కింద దాచుకుంటూ వస్తుందో అలాగ నిన్ను దాచుకోవాలని ప్రయత్నం చేస్తూనే ఉన్నాడు. నిన్ను ప్రేమిస్తూనే ఉన్నాడు. దేవునికి ఒకే పేరు, దేవుడు ప్రేమా స్వరూపి. మొదటి యోహాను రాసిన పత్రిక ఎక్కడి నుంచి వచ్చిందనుకుంటున్నారు మీరు? ఎఫ్సీలు రాసిన పత్రిక, ఎఫ్ఎస్సి యొక్క పట్టణం నుంచి 8 పత్రికలు బయలుదేరినాయి. 8 పత్రికలు ఎఫ్ఎస్సీలు రాసిన ఎఫ్ఎస్సి పట్టణాన్ని, ఎఫ్ఎస్సి సంఘాన్ని కేంద్రీకృతం చేసుకొని 8 అద్భుతమైన పత్రికలు పరిశుద్ధాత్మ దేవుడు గ్రంథస్థం చేయడానికి ఇష్టపడుతూ వచ్చినాడు. కాబట్టి ఈ ఎఫ్ఎస్సీలకు దేవుని ప్రేమ గురించి తెలుసు. ఈ ప్రేమ గురించి ఇంకా మనం చదువుతూ ఈరోజు రేపు చూస్తూ వద్దాం. కొరింథీయులు ఎలాగో దేవుని ప్రేమించారో, ఎలాగో దేవుని చేత ప్రేమించబడడం నేర్పబడుతూ వచ్చారు. అయితే ఇప్పుడు మనం చదివే సందర్భం ఏంటంటే, స్వతంత్రం ఇచ్చు సంపూర్ణ నియమముల్లో తేరి చూచువాడు నిలకడగా ఉండాలి. తర్వాత ఇప్పుడు మీలే ఉంటారు అందరూ. ఇంతసేపు చెప్పినాను, విని మర్చిపోయే వాళ్ళంగా ఉన్నాం మనము. మళ్ళీ వద్దాం, ప్రభువా మర్చిపోయేవాడను. నేను అంత చదువుకున్న వ్యక్తిని కాదు, లేకపోతే నాకు అంత చదువు ఉంది. ఒకవేళ నువ్వు ఎంహెచ్సి, పిహెచ్డి, ఎంఫిల్ చేసి ఉండొచ్చు. అది దేవుని దృష్టిలో నీ చదువు అంతా కూడా ఇట్స్ నథింగ్. కాబట్టి దేవుని దగ్గరికి దీనుడిగా వద్దాం. ప్రభువా, నేను వింటున్నా మర్చిపోతున్నా, నిలకడగా లేను, దేవుని వాక్యం తేరి చూడట్లా, నాకు సహాయించి. దీనుని ప్రార్థన యెహోవా ఆలకించును. దీనంగా ఆయన దగ్గరికి వద్దాం, ప్రార్థిద్దాం. ఈరోజు నుంచి దేవుని వాక్యాన్ని నేను తేరి చూచినట్లు. తేరి చూడాలంటే ఏం కావాలి? మొట్టమొదటిగా ఎస్, వెరీ గుడ్. ఏం కావాలి? ఓపిక కావాలా? పాలల్లో చిన్న నలక, కళ్ళలో చిన్న నలక పడిందంటే ఏం కావాలా? తేరి చూడాలంటే ఇట్లా చూసి ఏం లేదంటాం. అవునా కదా? చాలాసార్లు మనం ఏం లేదురా నువ్వు ఊరికే అంటున్నావు, ఏం లేదమ్మాయి నువ్వు ఊరికే అన్నాం. కానీ ఆ అబ్బాయి నొప్పి తగిలే వ్యక్తి తెలుసు ఏదో ఉంది అని. సో అది ఎవరు తీయగలరు? కంటిలో నలకని తేరి చూచేవాళ్ళు మాత్రమే తీస్తారు కదా. అదే రీతిగా దేవుని వాక్యంలో నువ్వు తేరి చూసేవాడుగా ఉంటే దేవుడు నీ జీవితాల్లో ఉండే నలకలన్నిటినీ దేవుడు చూపించేవాడుగా ఉన్నాడు. ఎప్పుడైతే అవన్నీ చూపిస్తూ వస్తాడో, వాటన్నిటిని తీసివేస్తూ వచ్చినప్పుడు, యేసుప్రభువు రక్తం శుద్ధీకరించబడుతూ వచ్చినప్పుడు, నీ హృదయంతకరం శుద్ధీకరమైనప్పుడు నువ్వు నిలకడగా ఉండేవాడుగా ఉంటావు. స్టేబుల్ పర్సన్. ఎప్పుడైతే నువ్వు స్టేబుల్గా ఉంటావో, నువ్వు విని ఫర్గెట్టింగ్ పర్సన్గా ఉండవు, మర్చిపోయేవాడుగా ఉండవు. అన్న ఇప్పుడు చాలామందిని అడిగితే, బ్రదర్ అది పలాంది ఎక్కడ అంటే, ఏమో అన్నా మర్చిపోయినానన్నా, ఏమో అక్క మర్చిపోయినాను అంటుంటావు. అయితే దేవుని దగ్గరికి దీనంగా ఒకసారి రా, దేవుని వాక్యాన్ని తేరి చూస్తా, నిలకడగా ఉంటా. అప్పుడు విని మరిచిపోయే దానవుగా, మరిచిపోయే వాడగా ఉండుకున్నట్లు ప్రభు అయిన దేవుడు, ప్రేమించే దేవుడు, క్రీస్తు ప్రేమ నిన్ను బంధించి ఉంచునుగాక. దేంట్లో? దేవుని వాక్యాన్ని నీ క్రియాపూర్వక జీవితంలో చేయనట్లు ఈ ప్రేమగల దేవుడు నీకు చేసేవాడుగా ఉన్నాడు. ఎన్ని చూసాం? ఎన్నెన్నో చూసాం, మాకు ఏమీ
గుర్తు లేదు అనబాకండి. ఒకటి మొట్టమొదటిగా ధన్యతలు అని చూస్తున్నాం, ఆశీర్వాదం అని చూస్తున్నాం. ఎవరు ఆశీర్వాదం? ఎవరికి రెండంతల ఆనందం? ఎవరైతే దుష్టత్వం నుంచి మరలుతారో వారికి రెండంతల ఆనందం. ఫుల్లీ టర్నింగ్ పర్సన్ హ్యాస్ డబుల్ హ్యాపీనెస్. రెండవదిగా ఎవరి పాపాలైతే క్షమించబడుతూ వస్తాయో వారికి రెండంతల ఆనందం, ఫర్గివ్నెస్ ఆఫ్ సిన్స్. మూడవది ఎవరికి ఆశీర్వాదం? శోధన సహించే వారికి రెండంతల ఆనందం, ఫర్బేరింగ్ టెంప్టేషన్. నాలుగవది ఎవరికి ఆశీర్వాదం? ఫాలోయింగ్ ద వర్డ్ ఆఫ్ గాడ్, దేవుని వాక్యాన్ని క్రియాపూర్వకమైన జీవితం జీవించే వారికి ఏంటి? రెండంతల ఆనందం. ఐదవది ఆఖరిది. చాలా ఉన్నాయి, అయితే సమహేతపాటును బట్టి ఒక 5 మాత్రం చూస్తున్నాం మనం. ప్రకటన గ్రంథం 16వ అధ్యాయం 15వ వచనం. రెవల్యూషన్ చాప్టర్ 16 వర్స్ 15. అందరం కలిసి ప్రకటన గ్రంథం 16వ అధ్యాయం 15వ వచనం అందరం కలిసి. 15, 16 తెలుగులో కలిసి ఉన్నాయి. ఇంగ్లీష్లో 15 ఉంది, తెలుగులో 16లో ఉంది. ఇదిగో నేను దొంగవలే వచ్చుచున్నాను, తాను దిగంబరుడుగా సంచరించుచున్నరా జనులు తన దిశముల చూతురేమో అని మెలకుగా ఉండి తన వస్త్రములు కాపాడుకునేవాడు ధన్యుడు. ప్రకటన గ్రంథం యొక్క చివరి పుస్తకంలో ధన్యత రాయబడుతూ వచ్చింది. వాట్ ఈస్ ద? ఆయన వస్తాడు, ఆయన వచ్చేటప్పుడు నా వస్త్రాలు కాపాడుకోవాలి, ఫిట్ టు మీట్ మై లార్డ్. ఆయన వచ్చేటప్పుడు నేను ఎలా ఉండాలి? ఫిట్నెస్గా ఉండాలి. ఫిట్నెస్ ఎలా వస్తుంది? ఫిట్నెస్ మనందరికి తెలుసు. ఫిట్నెస్ అంటే ఇంతకుముందు ఇది లేదు, వ్యాయామశాలలో ఇప్పుడు ప్రతి ఊర్లో ఉన్నాయి. మనిషి ఎలా ఉండాలా? ఫిట్గా ఉండాలని కోరుకుంటున్నాడు. సిస్టర్స్ అయితే 0 సైజ్, బ్రదర్స్ అయితే 6 ప్యాక్లు కలిగి ఉండాలని కోరుతారు. అంతేనా? 6 ప్యాక్ 0 సైజ్. బట్ వినటానికి చాలా బాగుంటాయి, చూడటానికి చాలా బాగుంటుంది, కానీ చేయటానికి చాలా కష్టం. ఫర్ యువర్ కైండ్ ఇన్ఫర్మేషన్, ఇది రావడానికి 6 ప్యాక్స్ రావడానికి అంత కాదు. ఉదయాన్నే 4 గంటలకు నిద్ర లేవాలా. 0 సైజ్ బెల్లి రావడానికి అంత సులభం కాదు. ఉదయాన్నే 4 గంటలకు 3:30కు లేస్తారు, 3 గంటలకు లేస్తారు. ముంబైలో ఉన్న బాలీవుడ్లో హీరోయిన్స్ అందరూ 3 గంటలకు లేస్తారు ఉదయాన్నే. లేచి వాళ్ళు వర్కౌట్ చేస్తారు. ఎంతకాలం తెలుసా? 4.5 అవర్స్, 4.5 గంట వర్కౌట్ చేస్తే వాళ్ళకి నాజూకైన నడుము వస్తుంది. దానికోసం 4 గంటలు పరితపిస్తారు. దానికోసం ఏమి తినరు వాళ్ళు. నువ్వు ఎన్నెన్నో చెప్తారు, ఏమి తినరు. వాళ్ళ డైట్ ఈజ్ కంప్లీట్లీ స్ట్రిక్ట్ బికాస్ దే వాంట్ టు ఫిట్. దేర్ డైట్ ఈజ్ స్ట్రిక్ట్. వారు సుందరం కనపడడానికి వారి డైట్ అంతా వాళ్ళు ఏం చేస్తూ వచ్చారు? కంట్రోల్ చేసుకుంటూ వచ్చారు. కండల వీరుడుగా ఉన్న వ్యక్తి తన డైట్ అంతా మొత్తం కంట్రోల్ చేసుకుంటూ వచ్చాడు. మీ ముందు చూపిస్తారు, కానీ వాళ్ళ ఇంట్లో వాళ్ళు తినే డైటరీ ఈజ్ కంప్లీట్లీ డిఫరెంట్. ఒక వ్యక్తి సమాజానికి చక్కగా ఫిట్గా కనిపించడం కోసం ఎంత కఠిన శ్రమ ఓర్చుకుంటున్నారు వాళ్ళని చూస్తే నాకు సిగ్గు అనిపిస్తూ ఉంటుంది. ఒక చచ్చిపోయే మట్టిలో కలిసిపోయి ఈ శరీరం గురించి ఇంత శ్రద్ధ కలిగి ఉంటే రాబోయే యుగంలో, రాబోయే రాజ్యంలో దేవునితో ఉండవలసిన నేను నా ప్రభు కొరకై, ప్రభు ప్రేమ కొరకై నా శరీరాన్ని ఎంతగా నలగొట్టుకుంటున్నాను. నీవెంతగా నలగొట్టుకుంటున్నావు? ఆయన వచ్చినప్పుడు నా వస్త్రాన్ని ఆయన చూచేవాడుగా ఉన్నాడు. ఏం వస్త్రం ఇది? పరిశుద్ధ వస్త్రం. తన వస్త్రాన్ని కాపాడుకోవాలి. దేవుడు పరిశుద్ధతనే నీకు వస్త్రాన్ని ఇచ్చేవాడు ప్రేమతో. ఈ పరిశుద్ధ వస్త్రం మీద డాగు మరక ఏమైనా కనపడా. ఇప్పుడు నేను బ్లూ షర్ట్ వేసుకున్నా, దీంట్లో డాగు మరక అంత కనిపించవు. తెల్ల చొక్కా ఎవరైనా వేసుకున్నారనుకోండి, డాగు మచ్చ ఎలా ఉంటుంది? వెంటనే కనిపిస్తుంది. అదే రీతిగా నా క్రైస్తవ జీవితంలో నేను ఫిట్గా ఉండాలి. నా ప్రభు వచ్చినప్పుడు ఎప్పుడు వస్తాడో అని తెలీదు, ఆయన ఎప్పుడైనా వస్తాడు. ఆయన వచ్చినప్పుడు నా వస్త్రాలను పరిశుభ్రంగా ఉంచుకుంటే అప్పుడు నాకు రెండంతల సంతోషం. అయితే నా వస్త్రాలను మురికి చేసుకోవడం నాకు ఇష్టం. అవునా? మనందరికీ ఇష్టం. తల్లులందరికీ బాగా పరిచయం. మీ పిల్లలను లేకపోతే అమ్మాయిని లేకపోతే అబ్బాయిని బాగా శుభ్రంగా రెడీ చేసి నీట్గా అందమైన బుడ్డీల వల్ల చేసి పెట్టారనుకోండి, మీరు ఇంట్లోకి వెళ్ళి ఇలా వచ్చే లోపల వాడు ఎలా తయారవుతాడు, అమ్మాయి ఎలా తయారవుతుంది, అసలు గుర్తుపట్టలేవు. ఇది మా అమ్మాయినా వీడు మా అబ్బాయినా అని. ఎందుకు అంతగా పాడు చేసుకుంటున్నారు శరీరం? పోయి మట్టిలో బురదలో బొల్లాడతారు. బురద ఇస్తే 10 కంటే ఎక్కువ బొల్లాడతారు పిల్లలు. అవునా? మీరు ఎప్పుడైనా ఒకసారి బురదలో పెట్టి వదిలేయండి పిల్లల్ని. చూడండి, మా వాడు అస్సలు బురద దగ్గరికి వెళ్ళడండి అనకండి అంటారా? మీ పిల్లవాడు ఎప్పుడు మా బురదలోకి వెళ్ళండి అని ఒకసారి వదిలి చూడండి బ్రదర్. వీడియో తీసుకోండి, యూట్యూబ్లో పెట్టండి, తెలుస్తుంది. అవునా?
బురదంటే ఇష్టం, మనిషికి మట్టి అంటే ఇష్టం. ఎందుకు? అక్కడి నుంచే వచ్చాడు. ఆరిజిన్ ఆల్వేస్ లవ్స్ ద ఆరిజిన్. మట్టి నుంచి వచ్చింది, మట్టినే ప్రేమిస్తుంది. కాబట్టి మనం ఎంత మన పిల్లల్ని మట్టిలోకి వెళ్ళకుండా కాపాడుతాం. ఎంత మట్టిలోంచి కాపాడుతామో, దూరంగా పెడతామో, అంతగా జబ్బులు వస్తున్నాయి. మట్టిలో ఉన్నవాడు మట్టితో మమేకమైతే జబ్బుల నుంచి దూరం అవుతాడు. సింపుల్. దీనికి ఇప్పుడు సూపర్ న్యాచురల్ అనే ఒక పేరు పెట్టి దానికి కొన్ని కోట్ల రూపాయలు వసూలు చేస్తుంది ప్రపంచం. అక్కడ ఏం చేస్తారు? రిలాక్సేషన్ సెంటర్, స్పిరిచువల్ రిలాక్సేషన్ సెంటర్. మట్టిలో కూర్చొని ఆసనాలన్నీ చేపిస్తారు మీకంతా. ఎందుకయ్యా చేసినప్పుడు వాళ్ళంతా చాలా యాక్టివ్గా వచ్చి బయటకు వస్తారు. ఏమైంది? 20 రోజులు నేను అక్కడ ఉన్నాను, ఇవన్నీ చేశానండి. ఏం చేసావయ్యా? మట్టితో మమేకమైనాను అంటాడు ఓవరాల్గా. మట్టితో మమేకమైతే ఒంటిలో ఉన్న రుగ్మతలన్నీ పోతున్నాయి. అవునా? ఇది శాస్త్రం చెప్తుంది. కాబట్టి మనం కూడా మట్టితో, మన పిల్లలు ఏమైతే మట్టితో పడుతూ ఉంటాం. మట్టి శరీరం మట్టిని ప్రేమిస్తుంది. అదే రీతిగా పాపం శరీరం పాపాన్ని ప్రేమిస్తుంది, పాపంతోనే ఎప్పుడు ఉంటుంది. అయితే పరలోకము నుంచి ప్రేమామయుని యొక్క రక్తము చేత కడగబడిన నీవు నేను ఈ పాపము నుంచి విడుదల కావించబడి పరిశుద్ధులుగా అవుతూ వచ్చాం. పరిశుద్ధ వస్త్రాలు యెషయా గ్రంథం 60వ అధ్యాయంలో రాయబడుతూ వచ్చాయి. నీకు పరిశుద్ధమైన వస్త్రాలను అనుగ్రహిస్తూ వచ్చాడు ఆయన. పరిశుద్ధ వస్త్రాన్ని ఆయన నీకు ఇస్తూ వచ్చాడు. ఈ వస్త్రాన్ని కాపాడుకొనవలసిన బాధ్యత నీదే. పిల్లవాడిని ఏ రీతిగా తల్లి ఏం చేస్తుంది? వాడిని మట్టిలో పోకుండా ఏం చేస్తుంది తల్లి? ఎట్లా కాపాడుతుంది? మొబైల్ ఇచ్చేసి కాపాడుతున్నారు ఈరోజు. అట్లా కాపాడాలని కాదు. ఎలా కాపాడాలి? ఇంటి లోపల పెట్టి డోర్ వేస్తే లోపల ఉంటాడు. ఇంటిలో ఉంటే కాపాడబడుతూ వస్తాడు. అలాగే సంఘములో ఉంటే విశ్వాసి కాపాడబడుతూ వస్తాడు అపవిత్రత నుంచి. సంఘము వెలుపటకు వెళితే విశ్వాసికి రక్షణ లేదు. క్రీస్తు వెలుపట విశ్వాసి యొక్క బట్టలకి, పరిశుద్ధతనికి కళంకం వచ్చేదిగా ఉంది. కనుక దేవుని ప్రేమావర్త నీకు వినిపించబడుతూ ఉంది. నీ బట్టలు ఎంతో అపరిశుద్ధమైపోయాయి. ఆయన వచ్చినప్పుడు నీకు బట్టలు లేని పరిస్థితిలోకి వెళ్ళిపోతూ వచ్చావు. నీకు పరిశుద్ధమైన వస్త్రాన్ని ఆయన ఇచ్చాడు. ఆ వస్త్రాన్ని ఎంత జాగ్రత్తగా నువ్వు కాపాడుకుంటున్నావు. కాపాడుకోకపోతే నీకు రెండంతల ఆనందం రాదు. కనుక మళ్ళీ ఆయన దగ్గరికి వద్దాం, దీనులుగా తగ్గించుకొని వద్దాం. ప్రభువా, నన్ను ప్రేమించావు, నాకు పరిశుద్ధమైన వస్త్రాన్ని అనుగ్రహించావు, రక్షణ వస్త్రాన్ని ఇచ్చావు. అయితే ఈ లోకంలో మట్టి స్వభావంగానే పాపముతో నేను పోరాడుతూ, పాపములో జీవిస్తూ ఈ యొక్క పరిశుద్ధమైన వస్త్రాన్ని పాడు చేసుకున్నా. నన్ను క్షమించు. యేసు రక్తంతో తిరిగి నీ యొక్క వస్త్రాన్ని కడుగుకొని ఆయన వచ్చేంత వరకు నీ వస్త్రాలను ఏం చేయాలా? కాపాడుకోవాలి. వస్త్రాలను కాపాడుకోవడం అంటే మీకు తెలిసినట్టు వీళ్ళకి తెలియదు. వస్త్రాలను కాపాడడం కరెక్టా కదా? మీకు అర్థమైందో లేదో? మీ వస్త్రాలను కాపాడుకోవడంలో మీకు తెలిసిన శ్రద్ధ సోదరుల దగ్గర ఉండదు. ఎక్కడైనా కూర్చునేస్తారు. మీరు పట్టు చీర కట్టుకున్న తర్వాత ఎక్కడంటే అక్కడ కూర్చోమంటే కూర్చుంటారా? ప్రాణం పోయినా కూర్చోరు. అరే, ప్రాణం ఎక్కువ పట్టు చీర ఎక్కువ? సింపుల్ క్వశ్చన్, సింపుల్ ఆన్సర్. పట్టు చీర ఎక్కువ. అది ఎందుకు మీకు అలా తయారైందో తెలియదు. అయితే దేవుని వాక్యం దగ్గరికి వచ్చినప్పుడు అది మారాలి. నేను కదా ముఖ్యం. చీర ఒకటి పోతే ఇంకోటి కొనుక్కోవచ్చు, నేను పోతే ఇంకొకటి కొనుక్కోలేం. సింపుల్ లాజిక్, బట్ వెరీ స్ట్రిక్ట్ థింగ్. ఇది ఎందుకు మనం చాలాసార్లు విస్మరిస్తామో నాకు తెలియదు. అవునా కదా? ఎక్కడంటే అక్కడ కూర్చోమంటే కూర్చుంటావా? కూర్చో. పట్టు చీర కట్టుకున్నప్పుడు మీ యొక్క నడక ఒక్కసారి మీరే లైవ్ ఎవరైనా మీ పిల్లలకి ఒకసారి వీడియో తీయమని చెప్పండి. ఆ వీడియోని ప్రతిరోజు మీరు చూస్తూ రండి. పొద్దున్న నుంచి సాయంత్రం వరకు మీరు పట్టు చీర కట్టుకున్నప్పుడు మీరు నడిచే నడక, మీరు కూర్చుండే స్థలం ఒకసారి వీడియో తీసుకోండి. అదే లేదుగా మీరు కూడా సూట్స్ వేసుకున్నారనుకోండి, మంచివి. సూట్ లేకపోతే మంచి లాల్చీ పంచ వేసుకున్నారనుకోండి, అప్పుడు ఒక వీడియో తీయండి. ఈ 2 వీడియోలు తీసుకొని మీరు చూసుకుంటూ ఉండండి. అంటే మన వస్త్రాలు కాస్ట్లీ ఉన్నప్పుడు మన నడక చాలా జాగ్రత్తగా ఉంటుంది. am I right or wrong? నీ వస్త్రాల కాస్ట్లీ ఎంత పెరుగుతుందో నీ ప్రవర్తన అంత కరెక్ట్గా ఉంటుంది. అవునా? 100 రూపాయలకు 3 శారీలు అని చెప్పండి అక్కడ బయట బోర్డు. అందరూ పరిగెట్టుకుంటారు, తీసుకొచ్చి వాటిని ఎట్ట 100 రూపాయలకి లేని కూర్చో, ఎక్కడైనా లేస్తాం. అవునా కదా? అదే 1,00,000 రూపాయల 70,000, 1,70,000 రూపాయల పట్టు చీర కూర్చో ఎక్కడ పడితే అక్కడ రాదు. ఏ విలువ, డబ్బుకున్న శక్తి, నిన్ను నన్ను విమోచించడానికి, నీకు నాకు పరిశుద్ధ వస్త్రం ఇవ్వడానికి,
నీ ప్రియ పరలోకపు తండ్రి, నీ ప్రేమ ప్రియుడు కార్చిన రక్తం యొక్క విలువేంటో తెలుసా నీకు? తెలిస్తే నీ నడక ఈరోజు ఇలాగా ఉండదు. నీ యొక్క పరిశుద్ధ వస్త్రం ఈ రీతిగా పాపముతో కల్మషమై ఉండదు. దేవుడు నీతో ముక్కుసూటిగా మొహమాటం లేకుండా మాట్లాడుతున్నాడు. ఆఫ్టర్ ఆల్ ఒక పట్టు చీర, ఆఫ్టర్ ఆల్ ఒక సూట్, దీనికింత విలువిస్తే తన ప్రియ కుమారుని యొక్క ప్రేమ చిహ్నం, ప్రేమ రక్తాన్ని నీ కొరకై కార్చి, రుధిర ధరలు కార్చినటువంటి ఆ ప్రేమమైన రక్తం చేత విమోచించబడి నీకు అనుగ్రహిస్తూ వచ్చిన ఈ పరిశుద్ధ వస్త్రం ఎంత భక్తిగా నీ మిగిలిన జీవితం జీవించాలి, నేను జీవించాలి. ఎంత లైట్గా విశ్వాస జీవితం నువ్వు జీవిస్తున్నావు, నేను జీవిస్తున్నా. దేవుడు నన్ను పరీక్షిస్తున్నాడు, నిన్ను పరీక్షిస్తున్నాడు. నీ వస్త్రానికి నువ్వు ఇచ్చే విలువ ఏంటి? డబ్బు ఎక్కువైతే విలువ ఎక్కువ అవుతుంది. అలాగైతే నన్ను విమోచించిన రక్తం, వెండి బంగారములు, ఈ లోకంలో ఉన్న సమస్తమైన డబ్బులంతా ఒక దగ్గర పెట్టా కూడా యేసు ప్రభు యొక్క రక్తము కింద అది దిగదుడిపే టైనీ శాండ్ ఒక కాదు, అంటే ఒక చిన్న ఇసుక రేణమంతా కూడా కాదు. ఈ లోకములు అంత డబ్బు పెట్టినా యేసు ప్రభు యొక్క రక్తము యొక్క విలువ, అంత విలువైన రక్తము చేత విమోచించబడి పరిశుద్ధ వస్త్రంలో అలంకరించబడిన నీవు, ఓ సహోదరి, ఓ సహోదరుడా, ఏ రీతిగా ఇంత దౌర్భాగ్య స్థితిలోకి వెళ్ళిపోతున్నావు? నీ వస్త్రాన్ని ఒకసారి చూడు. ఆత్మ సంబంధమైన వస్త్రం, దిగంబరత్వంలో ఉన్నావని ప్రకటన గ్రంథం చివరి అధ్యాయాలు రాస్తున్నారు. చివరిగా అంటే ఇట్స్ అ ఫైనల్ వార్నింగ్. ఇది చివరి అవకాశం నీకు. ఈ అవకాశం ప్రేమమయుడు మరొకసారి నీకు ఇస్తున్నాడు. నీ పరిశుద్ధమైన వస్త్రం ఈరోజు పాడైపోయింది. ఏడుస్తూ ఆయన దగ్గరికి వద్దామా? ప్రభువా, నాకు సంతోషం లేదు, రెండంతల ఆనందం లేదు. కారణం ఏంటో తెలుసా? నా వస్త్రం పాడైపోయింది, నా వస్త్రం చినిగిపోయింది, నా వస్త్రం ఏ యొక్క చాకలివాడు శుభ్రము చేయలేనంతగా పరిస్థితిగా ఉంది నా వస్త్రం. అయితే నేను నీ దగ్గరికి వస్తున్నా. నీ ప్రియకుమారుని రక్తం నా కొరకై సిద్ధంగా ఉంది. నన్ను శుద్ధీకరించి పవిత్రపరచు. ఒక ఆఫ్టర్ ఆల్ ఒక చీర, ఒక లేకపోతే ఒక జాకెట్, ఒక లేకపోతే ఒక బ్లేజర్, దీని గురించి ఎంత శ్రద్ధ వహిస్తాను నేను. ఈ పరిశుద్ధమైన వస్త్రం గురించి ఎన్నిసార్లు ఎంత లైట్గా ఉన్నా, ఈరోజు నుంచి అలా ఉండకుండా ఈ ఆశీర్వాదంలోకి నన్ను తీసుకుని రా అనే ప్రార్థన నీదిగా ఉండను గాక. అలాగుంటే దేవుడు నిన్ను ఆ రాబోయే రోజు అందరి ఎదుట నిన్ను ధన్యుడిగా, అంటే రెండంతల ఆనందం చేసేవాడిగా ఉన్నాడు. 5 సంగతులు మనం చూసాం. మొదటిది, రెండంతల ఆనందం లేకపోతే ఆశీర్వాదం కావాలంటే ఏం చేయాలి? దేవుని వైపు తిరగాలి, ఫుల్లీ టర్న్ టు గాడ్. రెండవదిగా, పాపాలకు శుద్ధి నొందాలి, ఫర్గివ్నెస్ ఫ్రమ్ గాడ్. మూడవదిగా, శోధన సహించాలి, ఫర్బీరింగ్ టెంప్టేషన్ త్రూ గాడ్. నాలుగవది, వాక్య ప్రకారం జీవించే వారంగా ఉండాలా, ఫాలోయింగ్ ద వర్డ్ ఆఫ్ గాడ్. 5, ఆఖరిది, ఫిట్ టు మీట్ ద లార్డ్. ప్రభువుని ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉండాలంటే నీ వస్త్రాల విషయమైన జాగ్రత్త కలిగిన వారంగా ఉండాలి. వస్త్రాలు అనగానే నేను చెప్పిన ఈ మనం ఒంటికి ధరించే వస్త్రాల గురించి నేను మాట్లాడటమే లేదు. నీ ఆత్మ సంబంధమైన వస్త్రం గురించి మాట్లాడుతున్నా. స్పిరిచువల్ బ్లెస్సింగ్స్, ఆత్మ సంబంధమైన ఆశీర్వాదం, ఆత్మ సంబంధమైన వస్త్రం. నీ వస్త్రం చెడిపోయింది, నీ వస్త్రం పాడైపోయింది, నీ వస్త్రం చినిగిపోయింది. ఈ పరిశుద్ధ వస్త్రం నీకు కావాలని ప్రభు ఇంత క్రయం చెల్లించాడు. ఈ క్రయంలో నుంచి మనం స్లోగా మర్చిపోయాం ఈ క్రయాన్ని. ఈ యొక్క విలువ ఎప్పుడైతే తెలుస్తూ వస్తుందో తర్వాత యూ వోంట్ బి లీవ్ యాజ్ సేమ్ యాజ్ యు ఆర్. ఎప్పుడైతే నా వస్త్రం యొక్క విలువ నాకు తెలుస్తుందో అప్పుడు నేను ఇంతకుముందు ఎలా జీవించానో అలా జీవించలేను నేను. అవునా కదా? నీకు ఇప్పుడు 2 లక్షల రూపాయల శారీ ఇచ్చారనుకోండి, 2 లక్షల విలువ చేసే ఒక పట్టు చీర ఇచ్చామనుకోండి, మీరు అనుకోబాకండి ఏమన్నా పట్టు చీరల మీద పడ్డారని. అంటే విలువ గురించి చెప్పడానికి అదే చెప్తున్నాను నేను. 2 లక్షల పట్టు చీర ఇచ్చామనుకోండి, దాన్ని ఎంత అపురూపంగా నువ్వు చూసుకుంటావు. ఎవరికైనా ఇస్తావా దాన్ని? ఎవరికైనా ఇస్తారా అండి? ఒకవేళ లేకపోతే మాకు లేదంటే ఒక 10 లక్షలు పెట్టి కారు కొన్నావు అన్న, ఒకసారి అట్లా పూజేస్తాను, ఇస్తావా కారుకి? ఇవ్వు. అదే 5,000 పెట్టి 500 పెట్టి సైకిల్ కొన్నావు అన్న, అక్కడ పూజిస్తాడు, ఇద్దో తీసుకో అంటావు. అవునా? అంటే విలువ తగ్గే కొద్దీ, విలువ ఎక్కే కొద్దీ జాగ్రత్త పెరుగుద్ది. సింపుల్ సూత్రం. విలువ తగ్గితే జాగ్రత్త తగ్గిపోద్ది, విలువ పెరిగితే జాగ్రత్త పెరిగిపోద్ది. దీన్నే డైరెక్ట్లీ ప్రపోర్షనల్, అనులోమానుపాతము అంటారు. అంటే విలువ పెరిగితే లేకపోతే
విలువ తగ్గితే జాగ్రత్త కూడా తగ్గిపోతుంది. కాకపోతే ఇప్పుడు ఏమైంది, మనం విలువ పెట్టి కొనబడిన వారు. 1 కొరింథీ రాసిన పత్రిక 6వ అధ్యాయం 20వ వచనం, మీరు విలువ పెట్టి కొనబడిన వారు. ఓ క్రైస్తవ సంఘమా, నువ్వు విలువ పెట్టి కొనబడ్డావు. అయితే నువ్వు జాగ్రత్త ఏమైపోయింది, విలోమానుపాతం అయిపోయింది. ఇన్వర్స్లీ ప్రపోజనల్. విలువ పెరిగింది, జాగ్రత్త తగ్గింది. అవునా కదా? అందుకే ఈరోజు ఏడ్పు నీ జీవితంలో ఉంది, అందుకే రోదన నీ జీవితంలో ఉంది, అందుకే నీకు సంతోషం లేదు. ఎప్పుడైతే 2 సంతోషం రావాలంటే విలువనెరుగు, జాగ్రత్తగా జీవించు. ఇది ప్రేమతో దేవుడు నీకు మనవి చేస్తుంది. క్రీస్తు ప్రేమను తెలుసుకోవాలంటే నీ యొక్క బట్టల యొక్క విలువ తెలుసుకో. ఏంటి, ఏం బట్టలు? ఈ బట్టల గురించి కాదని మాట్లాడట్లా. ఆత్మ సంబంధమైన నీ పరిశుద్ధ వస్త్రం గురించిన విలువ, దాని కొరకై చెల్లించబడిన క్రైమ్ యొక్క విలువ, దాని కొరకై నీవు ఎంత జాగ్రత్తగా కడు జాగరూకులమై జీవించబద్దులమై ఉన్నాం. ఆయన దొంగ వలె వస్తున్నాడంట. దొంగ ఎప్పుడైనా చెప్పొస్తాడా? ఎందుకు దొంగ వలె అన్నాడు? దొంగగా రావట్లే ఆయన, దొంగ వలె. ఆ మాట జాగ్రత్త గమనించాలా. దొంగ వలె అంటే దీన్ని రూపకాలంకారంలో రాయబడుతూ వచ్చింది, ఇమాజినరీ ఫామ్. దొంగ ఎలా వస్తాడు? సడన్గా వస్తాడు. అదే రీతిగా యేసుప్రభువు వారు సడన్గా రాబోతున్నాడు. సూచక్రియలన్నీ నెరవేరుతూ వచ్చాయి. మరి ఎందుకు రాలేదు? 2వ పేతురు రాసిన పత్రికలో అన్నాడు, ప్రభు యొక్క రాకడ ఆలస్యమని మీరు అనుకుంటున్నారా? అనుకుంటున్నామని అందరం. ఇప్పుడే రాళ్లే యేసు ప్రభు. లేదు, దొంగ వలె ఆయన వస్తున్నాడు. ఆయన వచ్చినప్పుడు నీ వస్త్రం పవిత్రంగా ఉంటే నీకు 2 ఆనందం, పరలోకం. ఈ సంతోషం నీకు కావాలన్నా, సంతోషం ఒక్క తిల్. సంతోషం పొంగింది, సంతోషం పొంగి పొర్లింది. ఎందుకు పొంగి పొర్లింది సంతోషం? పాట తెలుసా మనందరికీ. యేసు నాలో వచ్చినందున, యేసు ప్రభు నాలో వచ్చినప్పుడు సంతోషం పొంగి పొర్లి ప్రవహించేదిగా ఉంది. ఈ సంతోషం, ఇదే ఆశీర్వాదం. ఈ ఆశీర్వాదానికి నువ్వు రావాలంటే నీకు దేవుడు అనుగ్రహిస్తూ వచ్చిన ఈ పరిశుద్ధమైన వస్త్రాలను పరిశుద్ధంగా నువ్వు కాపాడుకున్న బద్ధుడువై ఉన్నావు. అలాగ జీవిస్తే నీ కొరక ఏముందా? ఆశీర్వాదాలు గారు, కిరీటాలు వెయిటింగ్, క్రౌన్స్ ఆర్ వెయిటింగ్ ఫర్ యూ. ఒక కిరీటం కాదు, దీని గురించి మళ్ళీ టాపిక్లోకి వెళ్దాం. అనేక కిరీటాలు నీ కొరకు వేచి ఉన్నాయి. కిరీటాలు ఇప్పుడు ఎవరి దగ్గర ఉన్నాయా? ఇప్పుడు ఇంగ్లాండ్ మహారాజు దగ్గరే ఉండేది కిరీటం. ఇప్పుడు ఆమె కూడా పెట్టుకోవట్లే, ఆమె కూడా పోయింది, చనిపోయింది. కాబట్టి కిరీటాలు మనం చూడట్లే. కిరీటం యొక్క విలువ తెలియదు. కిరీటం వేసుకున్న రాణి దగ్గరికి వెళ్ళండి. ఇంగ్లాండ్ దేశపు రాణి వచ్చి ఇండియా బాంబేలో కట్టినారు. ఇప్పుడు అందరం వెళ్ళి సెల్ఫీ అని తీసుకుంటున్నాం దాని దగ్గరికి వెళ్ళి. ఒక రాణి కిరీటం పెట్టుకొని వస్తే ఆ కిరీటదారునికి ఉన్నటువంటి శక్తి ఏంటో తెలుసా? ఒక స్ట్రక్చర్ కట్టారు, కొన్ని 100 సంవత్సరాలైనా ఇంకా అది ఉంది. అంత అద్భుత కట్టడం కడుతూ వచ్చారు. ఒక రాణి కిరీటానికి అంత పవర్ ఉంది. నీకు కిరీటం కావాలి అంటే ఏం? పరిశుద్ధ వస్త్రాలను కాపాడుకోవాలి. నువ్వు కాపాడుకుంటే నీ కొరకు కిరీటం కాదమ్మా, కిరీటాలు వేచి ఉన్నాయి. ఒక చిన్న లోకం కొరకు, ఒక చిన్న వాటి కొరకై ఆ రాబోయే రాజ్యం యొక్క మహిమను కోల్పోవద్దని 2 చేతుల సవినంగా మనవి చేస్తున్నాం మీకు. కాబట్టి మనం వింటూ వచ్చాం ఆశీర్వాదం. ఇదంతా ఎక్కడి నుంచి ఆరంభించాం? క్రీస్తు ప్రేమను తెలుసుకున్నటకు. క్రీస్తు ప్రేమ ఎలా తెలుస్తుంది అంటే, మొట్టమొదటిగా స్పిరిచువల్ బ్లెస్సింగ్, పరలోక సంబంధమైన ఆత్మ